తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి రెండవ సంబంధం అమ్మాయిల బయోడేటా అయితే తీసుకొచ్చేసాను. మరి దీంట్లో చాలా మంది రెండవ సంబంధం పెళ్లిల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరా, మరి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారా లేదా అనే చాలా డౌట్స్ ఉంటాయండి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నారంటే మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అందులో మీకు నచ్చిన ప్రొఫైల్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కూడా వెంటనే ఆఫీస్ కి వచ్చైతే కలవండి. జగద్గిరి గుట్ట హైదరాబాద్ లో ఉంటుందండి ఆఫీస్. ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. మీకు అన్ని విషయాలు పూర్తిగా చెప్తారండి. ఎలా చూస్తారు, ఎలాంటి మ్యాచెస్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు ట్రస్టెడ్ ప్రొఫైల్స్ కాదా అనే కంప్లీట్ వివరాలు సాయిబాబా సార్ పూర్తిగా మీకు వివరించి చెప్తారు. అదే విధంగా మరి రెండవ సంబంధం అమ్మాయిల గురించి తీసుకొచ్చేసాం కాబట్టి మరి మొదటగా ఏ అమ్మాయి గురించి తీసుకొచ్చారు అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం రెండవ సంబంధం అమ్మాయిలను తీసుకొచ్చా అండి. అందులో మొదటి అమ్మాయి వచ్చేసి గౌడ్స్ అమ్మాయి అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/2/1990. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారు. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేసే అబ్బాయి కావాలనుకుంటున్నారండి. మంచి ప్యాకేజ్ ఉండి కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచే కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఈ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం ఓసీ కపుల్ లో రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/4/1999. ఈ అమ్మాయి హైట్ 5'10" ఉంటారు. ఈ అమ్మాయి పీజీ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి కాకినాడలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారండి. అంటే వాళ్ళ నేటివ్ ఆంధ్ర ఉండి అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నా కూడా పర్వాలేదు, కొంచెం ప్రైవేట్ గా అయినా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ అయినా కూడా పర్వాలేదు, కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఉన్న అబ్బాయిని మాత్రమే కావాలనుకుంటున్నారు. పిల్లలు లేకుండా ఉండే అబ్బాయిని వీళ్ళు కోరుకుంటున్నారండి. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయిని చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. నేను మీకోసం ముదిరాజులో రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/12/1989. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి డిప్లొమా చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండి నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదండి. నేటివ్ ప్లేస్ లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే కొంచెం చిన్నగా కొంచెం సెటిల్ గా మంచి ఓన్ హౌస్ అట్లా ఉండే ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. మరి వీళ్ళు కూడా పిల్లలు లేకుండా ఉండే వాళ్ళే కావాలనుకుంటున్నారండి. ఈ అమ్మాయికి తొందరలోనే విడాకులు అయిపోయింది, ఒక నెలలోనే విడాకులు అయిపోయింది కాబట్టి అబ్బాయి కూడా అలా ఉండే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం పద్మశాలిలో నుంచి రెండో సంబంధం అమ్మాయి తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/3/1995. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటారు. ఈ అమ్మాయి పీజీ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 25,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మల్కాజిగిరిలో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారండి. అంటే కంప్లీట్ గా హైదరాబాద్ లోకల్ లో ఉండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళలా ఒక పాపున్నా ఒక బాబున్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి అయితే ముందుకు వస్తున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి మని కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను గౌడ్స్ క్యాస్ట్ నుంచి రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/11/1985. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మంచిర్యాలలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉన్నా పర్వాలేదు, లేదు అనుకుంటే బెంగళూరు, చెన్నై ఎక్కడున్నా పర్వాలేదండి. ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా ఓకే, ఒక పాప బాబున్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి సంబంధం కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను మున్నూరు కాపులో నుంచి రెండో సంబంధం అమ్మాయి తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/12/1991. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అమ్మాయి బిఎస్సీ చేశారు. ఈ అమ్మాయి రిసెప్షనిస్ట్ గా జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి కాచిగూడలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఈ అమ్మాయికి కూడా తొందరలోనే విడాకులు అయిపోయిందండి. అంటే 6 months లోపే విడాకులు అయిపోయింది చిన్న మనస్పర్ధల కారణంగా. మరి వీళ్ళు కూడా సేమ్ అంతే, అబ్బాయిలో కూడా అంతే తొందరలో విడాకులు అయిన వాళ్ళు పిల్లలు లేకుండా ఉండే అబ్బాయినే కోరుకుంటున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి, బిజినెస్ అయినా పర్వాలేదు, మంచిగా చూసుకునే అబ్బాయి మాత్రం కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మేము స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు మేము చెప్పిన ఈ అమ్మాయి బయోడేటా మీరు అన్ని విన్నారు కదా. మీకు ఎవరికైనా సూటబుల్ అవుతుంది
బాగుంటుంది, లేదు మన వాళ్ళకి బాగుంటుంది, మన రిలేషన్ లో బాగుంటుంది, పాప బాబున్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.